జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రహస్యం చిత్రదర్శనం జరిగాక కాన్ పయ్యేదాకా చెప్పరాదు. చూసినది ముందే చెప్పేవారికి మరణం తప్పదు. కోరి ఎవరు చావును తెచ్చుకోరు స్వామి. మీరు చెప్పినట్టు చేస్తాం. అక్క, చెల్లికి గంతలు కట్టు. అలాగే. ఏం చేయబోతున్నారు? నథింగ్ టు వరీ చిట్టి. ఇకపైన నిన్నెవరూ సూటిపోటి మాటలు అనకుండా చేయడానికే ఇదంతా అని గురువుగారు చెప్తున్నారు కదా. స్వామి, ఆ శంఖాన్ని తీసుకోకండి. నాగయ్య వస్తాడు. పెద్ద పొట్టమ్మ పాము రూపంలో వస్తుందో తెలియదు. ఆదిశక్తి అండతో అడుగులు వేస్తున్నాను విశాల. పసుపు వర్ణ వస్త్రాలు ధరించిన మీరు కన్ను కొట్టకుండా సుమన ఉదర భాగం వైపు చూడండి. కనురెప్ప కొడితే కనపడదు. లేదులే. కళ్ళు పెద్ద చేసి మరీ చూస్తున్నాడమ్మక్క. యానంతి తంత్రయుక్తం యథాస్థితి మండల మఖీకంఠి ఏ మంత్ర రక్షణ పరాస్తే సర్వ నరాది పావు పచరంతి. డమ్మో డమ్మ.
బుల్లిబాబు గారు, భోజనానికి రాకుండా ఇక్కడే కూర్చున్నారు ఎందుకు? ఏంటి అలా చూస్తున్నారు? డల్గా ఉన్నారేంటి? ఒంట్లో బాగోలేదా? అలా పట్టేసుకున్నారెందుకు? ఇన్నాళ్ళు నువ్వెందుకు వింత వింతగా ప్రవర్తిస్తున్నావో అని కోపడ్డాను సుమన. కానీ ఇప్పుడు అర్థమైంది, నేనే అనవసరంగా నిన్ను తిట్టేవాణ్ణి అని. చెప్పాను కదా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని. అయినా మీ క్షణికావేశం నాకు తెలిసిందే కదా. ముక్కు మీద కోపం మీకు, చట్టుకున్న సీరియస్ అయిపోతారు, అంతలోనే సైలెంట్ అయిపోతారు. మీ నాన్నగారి పోలికలు అనుకుంటా. ఏ నాన్న అని అడగనులే. అలా అడుగుతారేంటండి? ఓ, జగదీష్ మావయ్య గారిని మీరు నాన్న అని పిలుస్తున్నందుకు అలా అన్నారా? ఆయన పెంచిన తండ్రి అనుకోండి, పోలికలు కన్న తండ్రివే కదా వస్తాయి. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి ఎవరి పోలికలు వస్తాయి సుమనా? వస్తే నా పోలికలు, లేదంటే మీ పోలికలే వస్తాయి. పాప పుడితే మీలా ఉండాలి. నాకైతే నాలా లేకపోయినా పర్వాలేదు, కానీ బాబు పుడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆస్తికి వారసుడవుతాడు కదా. ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఇద్దరూ సరిసమానంగా వారసత్వం కలిగిన వారే అని చట్టబద్ధం చేశారు. ఆ సంగతి మనకెందుకు గాని, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ పోలికలు రాకుండా, నా పోలికలు కూడా రాకుండా బిడ్డకి వేరే పోలికలు వస్తే? అలా ఎలా వస్తాయబ్బా? ఓ, మేనమామ పోలికలంటారా? వస్తాయి వస్తాయి. కానీ నాకైతే చుట్టాలే లేరు. శంకర శాస్త్రి తాతయ్య, మా అమ్మ, మా అక్క, నేను. అమ్మ తరపు బంధువులు కూడా లేరని చెప్పింది. నాన్నంటే నా చిన్నప్పుడే పోయాడు. మరి ఎవరూ లేరని అంటున్నావు? పుట్టబోయే బిడ్డకి మాత్రం మన పోలికలు రావంటే ఏమనుకోవాలి సుమనా? మన పోలికలు రావని అప్పుడే మీరెలా చెప్పగలరండి? నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. వదలండి బుల్లిబాబు గారు. ఇప్పటి వరకు మంచిగా మాట్లాడి సడన్ గా ఇలా మెడపట్టేసుకున్నారేంటి? నిజం చెప్పు, ఏం చేశావు నువ్వు? ఏ విషయంలో? నీ గర్భం విషయంలో. నేనేం చేశాను? కాసి త్యాగం చేసిందని చెప్పాను కదా. ఏంటే బోడి త్యాగం? మీ ఇద్దరు కలిసి ఏం చేశారో అంతుపట్టడం లేదు. కసిని అడుగుదామంటే అది చచ్చిందని చెప్పారు. చేస్తే చావనివ్వండి, నాకేంటి? దాని గొడవలు నా మీద రుద్దుతారేంటి? గర్భాశయాన్ని ఇచ్చినంత వరకు బానే ఉంది, కానీ గర్భంలో అలా ఉందేంటని అడుగుతున్నాను. ఎలా ఉంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.